ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్న మాట, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ధ్యానం చేయగలిగితే అక్కడ రాయబడుతున్న మాట, నీకు శాంతి కలుగు చేయును అనే మాట మనం చూస్తూ ఉంటాం. దేవుడు మనకు శాంతిని కలుగు చేస్తాడు. ఎప్పుడు కలుగు చేస్తాడు? మీరందరూ కూడా, మనం అందరం కూడా కోరుకునేది ఏంటంటే మన జీవితాల్లో శాంతి కలగాలని, నెమ్మది కలగాలని మనం ఆశిస్తూ ఉంటాం. కానీ మన జీవితాల్లో శాంతి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? ఎప్పుడు శాంతిని దేవుడు మనకు కలుగు చేస్తాడు? ఎప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది అంటే, చూడండి, మొదటి వచనం చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయం మొదటి వచనంలో, నా కుమారుడా, నా ఉపదేశములను మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుపు సంవత్సరములను, శాంతిని నీ కలుగు చేయను. దేవుని యొక్క ఉపదేశాన్ని ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా గ్రహిస్తావో, దేవుని యొక్క ఆజ్ఞలను ఎప్పుడైతే హృదయపూర్వకంగా గ్రహిస్తావో, అప్పుడు దేవుడు నీకు శాంతిని కలుగు చేస్తాడు. శాంతి కలిగి ఉండాలంటే సరిపోలే, శాంతిని పొందుకోవాలంటే ఆలోచన కలిగి ఉన్నంత మాత్రాన, ఇష్టం కలిగి ఉన్నంత మాత్రాన సరిపోలేదు. కానీ ఎప్పుడు మనకు శాంతి కలిగిద్దయ్యా అంటే దేవుని ఉపదేశాన్ని విన్నప్పుడు, అలాగే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు. ప్రేమిటి తింటారా? దేవుని మాట వినడానికి ఇష్టపడండి, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకడానికి ఇష్టపడండి. దేవుడు తప్పక నెమ్మదిని, శాంతిని మన జీవితంలో ఉంచుతాడు. ఈరోజు నెమ్మది పొందాలని ఆశ నీకుంది, కానీ నెమ్మది పొందాలి అంటే తప్పక దేవుని మాట వింటా నువ్వు ఇష్టపడాలి. ఆయన ఉపదేశాన్ని, ఆయన ఆజ్ఞల్ని పాటించు. దేవుడు తప్పక నీకు నెమ్మదిని, శాంతిని కలుగు చేస్తాడు. మంచిది, శాంతి మీకు కలగాలంటే ఏం చేయాలో దేవుడు ఈరోజు మాట్లాడి ఉన్నాడు. దయచేసి ఆలోచించండి, అర్థం చేసుకునండి. ఇకనైనా ఆ రీతిగా బ్రతకడానికి ఇష్టపడండి. ఈ మాటలు, ఈ వాగ్దానం మీ చేతుల్లో నెరవేరాలని కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే, ప్రభువా, ఇక మీదట నేను నీ ఆజ్ఞ అనుసరిస్తాను, ఇక మీదట ప్రభువా నీ ఉపదేశాన్ని నేను వింటాను ప్రభువా అని దేవునితో మాట చెప్పడం ప్రారంభించు. మంచిది, ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. ఉదయకాల సమయంలో స్పష్టంగా, తేటగా మీరు మాతో మాట్లాడారు. అందరిని బట్టి వందనాలు. శాంతిని కలుగు చేస్తామని మీరు చెప్తా ఉన్నారు. ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నా ఉపదేశాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే నా ఆజ్ఞలను ఫాలో అవుతారో, వారికి నేను శాంతిని అనుగ్రహిస్తాను మీరు చెప్తా ఉన్నారు. ప్రభువా, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి కలుగును గాక. మీరు వారిని బలపరిచి స్థిరపరచమని, మేలుతో నింపమని యేసు నామములో మిక్కిలి బతిమిలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన మిత్రులారా, ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచినట్లయితే తప్పక ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మేలు చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.